దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. దేశంలో దాదాపుగా సగం జనాభా దారిద్ర్య రేఖ కంటే దిగువకు నెట్టబడ్డారు. పాకిస్తాన్లో 44.7% మంది ప్రజలు రోజుకు $4.20 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని 16.5% మంది అంటే సుమారు 39.8 మిలియన్ల మంది రోజుకు $3 కంటే తక్కువ ఆదాయంతో తీవ్ర దారిద్ర్యంలో ఉన్నారని ప్రపంచ బ్యాంక్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ద్రవ్యోల్బణం 4.1% చేరుకుంది. దీంతో అక్కడ నిత్యావసర వస్తువులు, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా అవి ప్రజలకు అందడం లేదు. పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిత్యం ఆకలితో అలమటిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ అస్థిరత, కరెన్సీ విలువ తగ్గుదల, ద్రవ్యోల్బణం, బలహీనమైన పారిశ్రామిక ఉత్పత్తి కారణంగా పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. 2022లో వచ్చిన వరదలు పాక్కు $40 బిలియన్ ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. 33 మిలియన్ల మంది ప్రజల్ని ప్రభావితం చేసిన ఈ వరదలు 7.9 మిలియన్ల మందిని నిరాశ్రయులను చేశాయి. 9.4 మిలియన్ ఎకరాల పంటలు ధ్వంసమవగా 1.2 మిలియన్ల పశువులు చనిపోయాయి. దీనివల్ల పాకిస్తాన్లో ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగాయి. దీనివల్ల పాకిస్తాన్కు దిగుమతి ఖర్చులు పెరిగాయి. 2022లో పాకిస్తాన్ రూపాయి విలువ దాదాపు 30% తగ్గింది. దీనివల్ల దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం 2022లో 35.4%కి చేరుకుంది. ఇక పాకిస్తాన్కు అధిక రుణభారం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. 1999లో 3.06 ట్రిలియన్ రూపాయలుగా ఉన్న జాతీయ రుణం 2022 నాటికి 62.5 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంది. రుణం ప్రతి ఏటా 14% వృద్ధి చెందగా జీడీపీ వృద్ధి కేవలం 3% మాత్రమే ఉంది. పాకిస్తాన్ జనాభాలో 44.7% మంది అంటే సుమారు 95 మిలియన్ల మంది రోజుకు $4.20 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని, 16.5% మంది అంటే 39.8 మిలియన్ల మంది రోజుకు $3 కంటే తక్కువ సంపాదిస్తూ తీవ్ర దారిద్ర్యంలో ఉన్నారని వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. 2022-23లో ఒక్కొక్కరి సగటు ఆదాయం 11.38% తగ్గి $1,568కు చేరుకుంది. ఇది మొత్తం దక్షిణాసియాలో అత్యల్ప స్థాయి అని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో 30 మిలియన్ల మంది దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నారు. బలూచిస్తాన్లోని వాషుక్ జిల్లాలో 72.5% మంది దారిద్ర్యంలో ఉండగా అబ్బోటాబాద్లో కేవలం 5.8% మంది మాత్రమే ఈ స్థితిలో ఉన్నారు. ఇక అధిక జనాభా వృద్ధి రేటు కూడా ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. ప్రతి ఏటా జననాల రేటు 2% పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో 60% జనాభా 30 ఏళ్ల లోపు వయసు వారే ఉన్నారు. కానీ వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక ఈ ఏడాది జూలైలో ద్రవ్యోల్బణం 4.1%కి చేరుకుంది. ఇది జూన్లో 3.2%గా ఉంది. ఈ పెరుగుదలకు గృహ, యుటిలిటీ మరియు రవాణా ఖర్చులు కారణమని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్లో ఆహారం, పానీయాల ధరలు నెమ్మదిగా పెరిగినప్పటికీ గతంలో 2022లో ఆహార ధరలు 45.1% వరకు పెరిగాయి. విద్యుత్ ధరలు, రవాణా ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. దీనివల్ల తక్కువ ఆదాయం గల కుటుంబాల కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా చాలా మంది కుటుంబాలు ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. విద్యపై ప్రభుత్వ ఖర్చు తాజా బడ్జెట్లో 44% తగ్గించారు. ఆరోగ్య రంగంపై ఖర్చు కూడా జీడీపీలో కేవలం 1% మాత్రమే ఉంది. ఇక పాకిస్తాన్లో గృహ, యుటిలిటీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. 2022 వరదలు 2 మిలియన్ల ఇళ్లను ధ్వంసం చేశాయి. దీనివల్ల గృహ సంక్షోభం తలెత్తింది. మార్చి 2025 నాటికి ప్రపంచ బ్యాంకు సహాయంతో 2,13,000 గృహాలను నిర్మించారు. కానీ ఈ నిర్మాణాలు మాత్రం ఎక్కువ మందికి సరిపోలేదు. విద్యుత్ కోతలు కూడా పారిశ్రామిక ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. రవాణా ఖర్చులు కూడా ఇంధన ధరల పెరుగుదల కారణంగా పెరిగాయి. మహిళలు సురక్షితమైన, సరసమైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా ఆర్థిక కార్యకలాపాలలో వారు పాల్గొనడం కూడా తగ్గింది. దీనివల్ల ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. ఇక
ఇక పాకిస్తాన్తో ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటోంది. 2023లో IMFతో $6 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్, చైనా నుంచి $1.3 బిలియన్ లోన్ రోలోవర్, విదేశీ రిజర్వులను $12 బిలియన్ పెంచడం వంటి చర్యలు తీసుకుంది. జూన్ 2024 నాటికి విదేశీ రిజర్వులు $9.4 బిలియన్ చేరాయి. ఏప్రిల్ 2025 నాటికి ద్రవ్యోల్బణం 0.7% తగ్గింది. అయితే ఈ తాత్కాలిక ఉపశమనం స్థిరమైన పరిష్కారం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రాం వంటి క్యాష్ ట్రాన్స్ఫర్ పథకాలు ప్రాథమిక జీవన ఖర్చులను కవర్ చేయడంలో విఫలమవుతున్నాయి. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధిలో పెట్టుబడులు సరిపోవడం లేదు. 2024లో జీడీపీ వృద్ధి 2.5%కి చేరింది. 2025లో 2.7%, 2026లో 3.0% ఉంటుందని పాక్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాజకీయ అస్థిరత, అధిక రుణభారం, బలహీనమైన గవర్నెన్స్ ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. పన్ను రాయితీలను రద్దు చేయడం, అసమర్థమైన సబ్సిడీలను తగ్గించడం, సామాజిక సేవలలో పెట్టుబడులను పెంచడం వంటి సంస్కరణలు అవసరమని వరల్డ్ బ్యాంక్ సూచించింది.